మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. జనతా వారధి కార్యక్రమంలో భాగంగా సోమవారం కొండాపురం మండల పరిధిలోని ఆదిమూర్తపురం నుంచి తూర్పు ఎర్రబల్లి వెళ్లే ఆర్ఎండ్బి రోడ్డు దయనీయ పరిస్థితిపై స్థానికులు మరియు బీజేపీ నాయకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కొన్ని సంవత్సరాలుగా ఈ రహదారి పూర్తిగా దెబ్బతిని గుంతలు, రాళ్లు బయటపడి అధ్వాన స్థితిలో ఉందని, 2 సంవత్సరాల కిందట నూతన రోడ్డు నిర్మించేందుకు కంకర తోలి రోడ్డు నిర్మాణం చేపట్టకుండా అసంపూర్తిగా వదిలేశారని, ఆ కంకర రాళ్లలో ప్రయాణం నరకయాతనగా ఉందని తెలిపారు. ముఖ్యంగా వర్షాకాలంలో పరిస్థితి మరింత దారుణంగా మారి ప్రయాణికులకు నరకయాతనగా మారిందని వాపోయారు. విద్యార్థులు, రైతులు, ఉద్యోగులు ప్రతిరోజు ఈ మార్గంలో ప్రయాణిస్తూ ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఈ సందర్భంగా కొండాపురం మండల బీజేపీ అధ్యక్షుడు మహేష్ మాట్లాడుతూ రహదారి సమస్యను వెంటనే పరిష్కరించాలని ఎంపీడీఓను కోరినట్లు తెలిపారు. ప్రజల సౌకర్యార్థం తక్షణ చర్యలు తీసుకుని రోడ్డు మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేశారు. ప్రజల ప్రాథమిక అవసరమైన రహదారి సౌకర్యాన్ని నిర్లక్ష్యం చేయడం సమంజసం కాదని, సంబంధిత ఆర్ఎండ్బి శాఖ అధికారులు వెంటనే స్పందించి పనులు ప్రారంభించాలని కోరారు. స్థానిక ప్రజలు కూడా అధికారుల నిర్లక్ష్యంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ సమస్య పరిష్కారం కోసం త్వరితగతిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.